హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ లాసెట్ 2024కి సంబంధించి అండ్ కౌన్సిలింగ్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్తో పాటు ఈ యొక్క కౌన్సిలింగ్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఎస్పెషలీ ఎవరైతే ప్రజెంట్ తెలంగాణ లాసెట్ 2024కి అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో, సో వీరిలో వచ్చేసి 5 years లాసెట్, దట్ ఈస్ 5 years LLB కోసం అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారు, అండ్ 3 years LLB కోసం అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారు, అండ్ 2 years LLM ప్రోగ్రామ్ కోసం అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో మాకు సంబంధించి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా, సో దానికి ఆన్లైన్లో ఉన్న ఆఫ్లైన్లో ఉన్న సో మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలి అండ్ ఆ డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, సో ఖచ్చితంగా మాతో పాటు ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి క్లారిటీ కావాలని రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. సో వ్యూవర్స్ యొక్క రిక్వెస్ట్ని దృష్టిలో ఉంచుకొని సో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ లేదా రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ అనేది ఈ డీటెయిల్ వీడియో చేస్తున్నాము. సో వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే మీకు ఈ యొక్క లాసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో మీకు లాసెట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మన ఛానల్ని ఫాలో అయినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయితే మేము డీటెయిల్ వీడియో చేయడం జరుగుతుంది. సో గతంలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2022కి సంబంధించి 2023కి సంబంధించి లాసెట్ పైన ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అయితే మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఈ ఇయర్లో కూడా మేము లాసెట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో లాసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది మనకు 24th July 2024 అయితే సో మన యొక్క తెలంగాణ బోర్డు వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో లాసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది సార్, ఆఫ్లైన్లో ఉంటుందా ఆన్లైన్లో ఉంటుందా అని మీరు ఫస్ట్ క్వైరీ చేసినట్టయితే సో మనకు సంబంధించిన కౌన్సిలింగ్ అనేది వెబ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. దట్ ఈజ్ మనకు ఆన్లైన్ మోడ్లో అయితే ఉంటుంది. దిట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో దానికోసం క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, దట్ ఈస్ మీరు 5 years లాసెట్ కోసం అప్లై చేసిన వారు కానీ, 3 years లాసెట్ కోసం అప్లై చేసిన వారు కానీ, LLM కోసం అప్లై చేసిన వారు కానీ, సో మీరు మీ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసి అండ్ వెబ్ ఆప్షన్స్ కోసం పేమెంట్ అనేది చేసి ఆ తర్వాత మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఏ డేట్లో మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి అండ్ మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం డేట్స్ అనేది మనకు 5th August 2024 నుంచి 20 August 2024 వరకు అయితే స్కెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం అయితే మనకు 20 August 2024 అయితే లాస్ట్ డేటు. ఇన్ కేస్ డేట్స్ ఎక్స్టెండ్ చేసినట్టు దానికి సంబంధించిన అప్డేట్ కూడా మేము మన ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మన ఫర్దర్ అప్డేట్స్ ఫాలో అయితే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మన యొక్క డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలని మీరు క్వైరీ చేసినట్టయితే సో దానికి సంబంధించి మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. దట్ ఈస్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీ యొక్క కౌన్సిలింగ్ కంప్లీట్ చేసుకోవాలనేది డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు త్రూ ది మొబైల్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండ్ మీ యొక్క సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. లేదా మీకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టోటల్గా సో మాతోటి చేయించుకోవాలనుకుంటే సో మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయితే సో మీకు సంబంధించి ఈ యొక్క లాసెట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవడం కాడి నుంచి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో టోటల్ ప్రొసీజర్ అయితే మేమే చూసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో లైక్ క్యాప్ సంబంధించి కానీ NCCకి సంబంధించిన వారు కానీ సో వీరికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్తో పాటు ఆఫ్లైన్లో వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ క్యాప్ NCC సర్టిఫికేట్ హోల్డర్స్కి మీకు ఒకవేళ ఈ స్పెషల్ కేటగిరీ ప్రకారం సీట్ అలర్ట్ కావాలి అంటే మీరు ఫస్ట్ ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఆఫ్లైన్లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఎవరైతే క్యాప్ NCC స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. మీరు బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారం మీరు 7th August 2024 నుంచి 10th August 2024 వరకు మీరు కౌన్సిలింగ్ కోసం అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అక్కడ మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వాళ్ళు వెరిఫై చేసి మీరు యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి కాదా అనే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు స్పెషల్ కేటగిరీ బేస్డ్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. అండ్ ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి సంబంధించిన కూడా డీటెయిల్ వీడియో చేస్తాము. ఆ వీడియో కోసం కూడా మీరు వెయిట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ఈ విధంగా 5th August 2024 నుంచి 20 August 2024 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సో మన యొక్క లాసెట్ కన్వీనర్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసి మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ మీవే పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నట్టుగా ఎలిజిబిలిటీ క్యాండిడేట్ లిస్ట్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీకు కరెక్షన్స్ కోసం మెసేజ్లు పంపించడం, మెయిల్స్ చేయడం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు త్రూ ది మెయిల్ ద్వారా మీరు కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ మీరు ఏమైనా డాక్యుమెంట్ రాంగ్గా అప్లోడ్ చేస్తే వాటిని కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. దానికోసం మనకు 21st August 2024 అయితే డేట్స్ ఇవ్వడం జరిగింది.
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సక్సీడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో దట్ ఈస్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే మీరు లా అనేది ఏ కాలేజ్లో అయితే చేయాలనుకున్నారో దట్ ఈస్ మీరు 5 years కావచ్చు లేదా 3 years కావచ్చు, LLM ప్రోగ్రామ్ కావచ్చు, మీరు సో మీ యొక్క కోర్సెస్ అనేది ఎక్కడైతే కంప్లీట్ చేసుకోవాలనుకున్నారో ఆ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం వాటికి ప్రియారిటీ ఇవ్వడం కోసం మనకు 2 days అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ 22 August 2024 నుంచి 23rd August 2024 ఈ 2 daysలో మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూస్తూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా, మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయితే మేము వెబ్ ఆప్షన్స్ విషయంలో కూడా మీకు హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే దట్ ఈస్ మీరు ఆన్లైన్లో కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడంలో కానీ, ప్రియారిటీ ఇవ్వడంలో కానీ మిస్టేక్ చేసినట్లయితే వాటి పొజిషన్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా మనకు అవకాశం అయితే ఇస్తారు. ఎడిట్ ఆప్షన్ అయితే దట్ ఈస్ 24 August 2024లో అయితే మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని అండ్ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టినట్లయితే సో మనకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది సో దట్ ఈస్ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనే అప్డేట్ మనకు 27 August 2024లో అయితే తెలుస్తుంది. దట్ ఈస్ మీరు 3 years LLB అయినా, 5 years LLB అయినా, LLM స్టూడెంట్స్ అయినా మీకు సంబంధించిన రిజల్ట్ అనేది మనకు 27th August 2024లో అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ వన్స్ మనకు రిజల్ట్ అనౌన్స్ చేసినట్లయితే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనేది తెలుస్తుంది. అండ్ ఆ కాలేజ్కి మీరు ఎంత ట్యూషన్ ఫీ పే చేయాలని కూడా అప్డేట్ అయితే మీ యొక్క దాంట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు సో మీ యొక్క డైరెక్ట్గా ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి మనకు 28 August 2024 నుంచి 30 August 2024 వరకు అయితే మనకు అవకాశం ఇస్తారు. సో ఈ డేట్స్లో మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లోకి వెళ్ళేసి సో మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అక్కడ వెరిఫికేషన్ చేసుకొని ట్యూషన్ ఫీ పే చేసి కాలేజ్లో అయితే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. టోటల్ స్కెడ్యూల్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు టోటల్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా, మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయినా కూడా మేము మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ మనకు కౌన్సిలింగ్లో ఇచ్చిన స్కెడ్యూల్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావచ్చు అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ లేదా సర్టిఫికేట్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మేము ఇక్కడ వాటికి సంబంధించిన లిస్ట్ అవుట్ అయితే చేయడం జరిగింది. సో ఎవరైతే ప్రజెంట్ మీ యొక్క లాస్ట్ సెట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ రాసి దాంట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఫర్దర్గా మనకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం దట్ ఈస్ 5th August నుంచి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటిని లిస్ట్ అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి సో ఈ యొక్క లాస్ట్ సెట్కి సంబంధించిన హాల్ టికెట్ కావాలి అండ్ లాస్ట్ సెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇది ప్రతి స్టూడెంట్కి కావాలి. దట్ ఈస్ మీరు 3 years LLBకి అప్లై చేసినా, 5 years LLBకి అప్లై చేసినా లేదా LLM కోసం అప్లై చేసినా మీ యొక్క రెలవెంట్ ర్యాంక్ కార్డు, ఆధార్ కార్డ్ అయితే హాల్ టికెట్ అయితే కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి రిమైనింగ్ సర్టిఫికేట్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము 5 years లాస్ట్ సెట్ గురించి చెప్పుకున్నాం, 3 years లాస్ట్ సెట్ చెప్పుకున్నాం అండ్ అదేవిధంగా 2 years LLM గురించి చెప్పుకున్నాం. 5 years అప్లై చేసిన వారు ఎవరు ఉంటారంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారు 5 years లాస్ట్ సెట్కి అప్లై చేస్తారు. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు వచ్చేసి 3 yearsకి అప్లై చేస్తారు. 2 years వచ్చేసి ఏంటంటే LLB కంప్లీట్ చేసిన వాళ్ళు. సో బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి మీకు సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ మనం 5 years లాస్ట్ సెట్ స్టూడెంట్స్ మాట్లాడుకున్నట్టయితే 5 years LLBకి అప్లై చేసిన స్టూడెంట్స్కి హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ కావాలి, SSC మెమో కావాలి, ఇంటర్మీడియట్ మెమో కావాలి, బోనఫైడ్ సర్టిఫికేట్స్ కావాలి, TC కావాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే లైక్ NCC క్యాప్ అయినట్లయితే ఆ రిలవెంట్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ ఆధార్ కార్డు ఉండాలి. ఈ థింగ్స్ అనేది మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. సో మీరు వచ్చేసి ఏంటంటే 5 years లాస్ట్ సెట్ కంప్లీట్ చేసినట్టయితే సో అప్ టు ఇంటర్మీడియట్ వరకు మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. తర్వాత మీ బోనఫైడ్స్ అనేది 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీ యొక్క ఆల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఒకవేళ మీరు 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కనుక ఓపెన్ స్కూల్లో కానీ ఓపెన్ స్కూల్లో కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానీ చేసినట్లయితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది త్రూ ది మీ సేవ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీకు వచ్చేసి ఏంటంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు బోనఫైడ్స్ ఉండాలి, TC అనేది ఉండాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ కూడా ఎవరికి కావాలనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలో అందరి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎవరికి కావాలనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానికోసం వెయిట్ చేయండి. అండ్ ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి అయితే కావాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఎవరికంటే 5 years LLBకి అప్లై చేసిన స్టూడెంట్స్కి అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఆల్ సర్టిఫికేట్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు వచ్చేసి ఏంటంటే 3 years LLBకి అప్లై చేసినట్టయితే సో మీకు కూడా అందరితో పాటు సిమిలర్గా సో మీ యొక్క హాల్ టికెట్ అయితే కావాల్సి ఉంటుంది. దట్ ఈస్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది, హాల్ టికెట్ కావాల్సి ఉంటుంది, ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది. తర్వాత SSC మెమో కావాలి, ఇంటర్ మెమో కావాలి, డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. అంటే మీరు 3 years లాస్ట్ సెట్కి అప్లై చేస్తే SSC మెమో ఉండాలి, ఇంటర్మీడియట్ మెమో ఉండాలి, డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేవి 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు మ్యాండేటరీ. సో 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు 9th క్లాస్ ఏ స్కూల్లో చదివారు, 10th ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, డిగ్రీ ఎక్కడ చదివారు అనేది ఇలా లాస్ట్ 7 years బోనఫైడ్స్ మీరు. సో ఒకవేళ 5 years లాస్ట్ సెట్కి అప్లై చేస్తే లాస్ట్ 7 years దట్ ఈస్ ఇంటర్
ఇంటర్మీడియట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోవాలి 7 ఇయర్స్. ఒకవేళ మీరు లా సెట్ 3 ఇయర్స్కి అప్లై చేస్తే డిగ్రీ నుంచి బ్యాక్ వెళ్ళిపోవాలి. ఒకవేళ మీరు ఎల్ఎల్ఎంకి అప్లై చేస్తే ఎల్ఎల్బి నుంచి బ్యాక్ ఉన్న 7 ఇయర్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి కావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ కావాలి, స్పెషల్ కేటగిరీ ఉంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ కావాలి, ఆధార్ కార్డ్ కావాలి. సో ఈ విధంగా బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి మీ సర్టిఫికేట్స్ కావాలి. అండ్ ఎవరైతే 2 ఇయర్స్ ఎల్ఎల్ఎం కోర్స్కి అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇక్కడ మనం చూపిస్తున్న టెక్స్ట్తో పాటు అడిషనల్గా ఏం కావాల్సి ఉంటుందంటే ఎల్ఎల్బి సర్టిఫికేట్స్ కూడా కావాలి. దట్ ఈస్ మీరు ఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్, ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసినట్టుగా, సో మీకు సంబంధించి ఎల్ఎల్బి కోర్స్ ఏదైతే ఉంటుందో 3 ఇయర్స్ ఎల్ఎల్బి కంప్లీట్ చేసినట్టుగా కానీ లేదా 5 ఇయర్స్ ఎల్ఎల్బి కంప్లీట్ చేసినట్టుగా మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు ఎల్ఎల్ఎంకి ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ ఎనీవే బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి సో హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ కావాలి, ఎస్ఎస్సి మెమో కావాలి, ఇంటర్ మెమో కావాలి, డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ కావాలి. ఒకవేళ మీరు ఎల్ఎల్ఎంకి అప్లై చేసి ఉంటే సో ఎల్ఎల్బికి సంబంధించిన మెమో కావాలి, ప్రొవిజనల్ కావాల్సి ఉంటుంది. ఇవి కామన్ థింగ్స్ అందరికీ బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి. సో ఇప్పుడు బోనోఫైడ్స్ విషయంకి వస్తాలకి అందరు డిఫరెంట్ డౌట్స్ అడుగుతారనమాట. సో బోనోఫైడ్స్ నా దగ్గర అన్నీ లేవు సార్, సో ఒక 10th క్లాస్ ఉంది, ఒక 9th క్లాస్ ఉంది, తర్వాత ఇంటర్మీడియట్ ఉంది, బిఫోర్ లేదు అని చెప్తారు. సో మ్యాక్సిమం వచ్చేసి ఏంటంటే మనకు లాస్ట్ 7 ఇయర్స్ మీ ఎడ్యుకేషన్లో లాస్ట్ 7 ఇయర్స్ ఏదైతే చేశారో వాటికి సంబంధించిన ఈ బోనోఫైడ్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎల్ఎల్ఎంకి అప్లై చేస్తేనేమో సో మనకు లా వచ్చేసి 5 ఇయర్స్ అనుకుంటే, ఒకవేళ మీరు ఎల్ఎల్బి చేసిన వాళ్ళు అనుకుంటే లేదా ఎల్ఎల్బి 3 ఇయర్స్ చేసిన వాళ్ళు అనుకుంటే అదొక 3 ఇయర్స్, డిగ్రీ ఒక 3 ఇయర్స్, 6 ఇయర్స్. సో అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఉంటే సరిపోతుంది మీరు ఇప్పుడు ఎల్ఎల్ఎంకి అప్లై చేస్తే. ఒకవేళ 3 ఇయర్స్ ఎల్ఎల్బికి అప్లై చేసిన వారైతేనేమో సో బ్యాక్ 3 ఇయర్స్, డిగ్రీ 3 ఇయర్స్ ఉంటుంది, ఇంటర్ 2 ఇయర్స్ ఉంటుంది, తర్వాత 9th క్లాస్ 10th క్లాస్ ఇలా. సో బేస్డ్ ఆన్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి మీరు ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న స్టడీ కంటే ముందు లాస్ట్ 7 ఇయర్స్ ఏదైతే చేశారో ఆ రిలవెంట్ బోనోఫైడ్స్ ఉండాలి. అయితే కొంతమంది ఏంటంటే సో ఈ యొక్క డిగ్రీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఓపెన్ స్కూల్ ఆర్ ఓపెన్ కాలేజెస్లో చేసి ఉంటారు. అలాంటి వారికి బోనోఫైడ్ సర్టిఫికేట్స్ ఉండవు. బోనోఫైడ్ సర్టిఫికేట్స్ లేకపోతే ఏంటంటే మనం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోవాలి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది త్రూ ది మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలి. సో మీ సేవకి వెళ్ళేసి మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలి అంటే వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. సో వాళ్ళు అప్లై చేసిన తర్వాత మనకు వితిన్ 7 డేస్లో మనకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది మనకు బోనోఫైడ్స్ అడిగిన ప్లేస్లో దాన్ని మనం అప్లోడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి టీసీ. సో టీసీ అనేది మ్యాండేటరీ. ఒకవేళ మీకు అక్కడ టీసీ లేకపోతే సార్ నేను ఇప్పుడు పీజీ చేసి ఇప్పుడు ఎల్ఎల్బీ చేస్తున్నాను, లేదా నేను ఇప్పుడు సో డిగ్రీ చేసి ఇప్పుడు 5 ఇయర్స్ ఎల్ఎల్బీ చేస్తున్నాను, టీసీ అనేది ఇంటర్ది ఉండాలా లేకపోతే పీజీ డిగ్రీది ఉండాలా ఇలా క్వైరీ చేస్తారు. టీసీ అనేది ఏ ఇన్స్టిట్యూట్ ఉన్నా నో ప్రాబ్లం, జస్ట్ మీకు అక్కడ టీసీ ఉంటే సరిపోతుంది. మీ యొక్క క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేసినా పర్లేదు, బట్ టీసీ అనేది ఏదో ఒక రెలవెంట్ కాలేజ్ నుంచి మీరు టీసీ అనేది తీసుకురావాల్సి ఉంటుంది. సో టీసీ సబ్మిట్ చేయాలి. ఒకవేళ టీసీ లేకపోతే ఏంటంటే మీరు కస్టోడియన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. టీసీ ప్లేస్లో కస్టోడియన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. కస్టోడియన్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకా రిజల్ట్ రాలేదు, మాకు టీసీ సో రిజల్ట్ రాలేదు లేదా మేము పేమెంట్ అనేది ఇంకా చేయలేదు, వాళ్ళు ఇప్పుడు టీసీ ఇవ్వనంటున్నారు, ఇలా కొన్ని రీజన్స్ చెప్తారు. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కాలేజ్ నుంచి కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. పలానా క్యాండిడేట్స్ టీసీ మా దగ్గరే ఉందన్నట్టుగా వాళ్ళకు ఒక లెటర్ రాసిస్తారు. ఆ లెటర్ మీరు కౌన్సిలింగ్ కోసం యూజ్ చేయొచ్చు. సో మీరు కౌన్సిలింగ్ కోసం యూజ్ చేయొచ్చు టీసీ అనేది. సో అది ఎనఫ్. తర్వాత వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఏంటంటే బేస్డ్ అని మీ కేటగిరీని బట్టి మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా అండ్ బీసీ స్టూడెంట్స్ అయినట్లయితే మీకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ అయితే ఎస్సీకి సంబంధించిన క్యాస్ట్ అప్లై చేయాలి, ఎస్టీ అయితే ఎస్టీకి సంబంధించిన క్యాస్ట్ అప్లై చేయాలి, బీసీ అయితే బీసీకి సంబంధించిన క్యాస్ట్ అయితే అప్లై చేసుకోవాలి. సో క్యాస్ట్ అనేది మాది సో తెలంగాణ వచ్చిన తర్వాతనే తీసాం సార్, దట్ ఈస్ 2014లో తీసాం, 2015లో చేసామని కొంతమంది స్టూడెంట్స్ చెప్తుంటారు. క్యాస్ట్కి వచ్చేసి మినిమం 5 ఇయర్స్ ఉంటుంది అనమాట పీరియడ్ అనేది. 5 ఇయర్స్ కనుక ఎక్స్టెండ్ అయినట్లయితే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకు యూజ్ కాదు, కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. సో మాక్సిమం ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు సో 2020లో అప్లై చేశారనుకోండి, 2020 నుంచి అయితే ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. 20 కంటే ముందు ఉందనుకోండి కొత్త క్యాస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి, ఎందుకంటే వాళ్ళతో మనకు కాంట్రవర్సీ ఎందుకు. సో 2019 కానీ 2018 కానీ 2017లో కానీ మీరు ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటే కొత్త తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. దట్ ఈస్ 2020 నుంచి ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. సో మ్యాక్సిమం అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంత ఓల్డ్ ఉన్నా ఓకే యాక్సెప్ట్ చేస్తారు. దట్ ఈస్ 2014 నుంచి మనకు తెలంగాణ వచ్చిన కాడ నుంచి ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ నా సజెషన్ ఏంటంటే 2020 కంటే ముందున్న వాళ్ళు కొత్త తీసుకోవడానికి ప్రయత్నించండి. 2020 తర్వాత తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సో నో ప్రాబ్లం, మీరు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీ యొక్క రిలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ. ఇది ఎవరికి ఎస్సీకి ఎస్టీకి బీసీకి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. సార్ నేను ఓసీ సార్ మాకేముండదా అని ఎవరైనా క్వైరీ చేస్తారు. ఎవరైనా ఓసీ స్టూడెంట్స్ ఉన్నట్లయితే మీకు ఈడబ్ల్యూఎస్కి మీరు ఎలిజిబుల్ అయినట్టయితే, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి మీరు ఎలిజిబుల్ అయినట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు 10% రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో మీకు ఈజీగా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీ ర్యాంకు కొంచెం హెవీగా ఉన్నా పెద్దగా ర్యాంక్ వచ్చినా కూడా సో మీరు ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టేసుకుంటే మీకు సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఏంటంటే స్కాలర్షిప్ పర్పస్లో ఉంటుంది. అండ్ అదే కౌన్సిలింగ్లో వచ్చేసి మీకు తక్కువ ఫీ రావాలి అంటే ఇది మనకు యూజ్ అవుతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఉంటారో మీకు ఇన్కమ్కి ఎలిజిబుల్ అన్నట్టయితే, సో మీ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేనట్టయితే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. సో అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫస్ట్ రూల్ ఏంటంటే 1 ఏప్రిల్ 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. 1 ఏప్రిల్ 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. సో దీన్ని బట్టి మనకు స్కాలర్షిప్ ఎలిజిబుల్ అనేది ఉంటుంది. సో కౌన్సిలింగ్
కౌన్సిలింగ్ విషయంలో అయితే మనకు 1 జనవరి 2024 నుంచి యాక్సెప్ట్ చేస్తారు. బట్ మీరు స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు మాత్రం 1 ఏప్రిల్ 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఇన్కమ్ మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీరు ఈ ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ ఉన్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ లైక్ ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ కానీ, పీహెచ్ కానీ ఉన్నట్లయితే మీ యొక్క రిలవెంట్ సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. మనకు నోటిఫికేషన్లో ఓన్లీ ఎన్సీసీకి సంబంధించి, క్యాప్కి సంబంధించిన సర్టిఫికేట్స్ మాత్రమే మెన్షన్ చేశారు. సో ఎనీవే మీరు ఈ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్లయితే మీ యొక్క రిలవెంట్ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఆధార్ కార్డ్. సో ఆధార్ కార్డ్ అనేది అందరికీ మ్యాండేటరీ. సో ఇవి మనకు ముఖ్యంగా ఈ యొక్క కౌన్సిలింగ్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఫస్ట్ వన్ వచ్చేసి హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, సెకండ్ వన్ ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి డిగ్రీ ఉంటే డిగ్రీ మెమో, డిగ్రీ ప్రొవిజనల్, అండ్ అదేవిధంగా మీకు ఎల్ఎల్బీ ఉంటే ఎల్ఎల్బీ మెమో, ఎల్ఎల్బీకి సంబంధించిన ఈ థింగ్స్ అన్ని కావాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. తర్వాత టీసీ కావాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ అయితే మీ యొక్క స్పెషల్ కేటగిరీ నిరూపించుకోవడానికి ఆ సర్టిఫికేట్స్ కావాలి. అండ్ ఆధార్ కార్డ్ కావాలి. ఇవి మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే. అండ్ ఇవి కాకుండా కూడా అదర్ థింగ్స్ పైన కొంచెం క్వైరీ చేస్తారు. అవేంటంటే అదర్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ సంబంధించి. సో దీంట్లో గ్యాప్ సర్టిఫికేట్ గురించి చాలామంది స్టూడెంట్స్ అయితే క్వైరీ చేస్తారు. సార్ నాకు ఇంటర్మీడియట్ తర్వాత 2 years గ్యాప్ వచ్చింది, లేదా ఇంటర్మీడియట్ నేను యాక్చువల్గా 2023లో పాస్ కావాల్సిన వాడిని డ్యూ టు సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉండడం వల్ల నేను 24లో పాస్ అయ్యాను. ఇదే అప్లికేబుల్ సేమ్. సార్ నాది ఇంటర్మీడియట్ డిగ్రీ అనేది మాకు 2023లో కావాల్సింది 24లో అయిపోయింది. సో అదర్ థింగ్స్ ఇలా కొన్ని రీజన్స్ తోటి ఏంటంటే మాకు ఎడ్యుకేషన్లో గ్యాప్ వచ్చింది. గ్యాప్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీనా కౌన్సిలింగ్లో అని అడుగుతారు. సో ఇక్కడ మనకు కౌన్సిలింగ్ కోసం అయితే గ్యాప్ సర్టిఫికేట్ నాట్ మ్యాండేటరీ. గ్యాప్ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్ కోసం మనకు అవసరం లేదు. సో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకునేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. ఈ యొక్క కౌన్సిలింగ్లో అయితే ఎటువంటి గ్యాప్ సర్టిఫికేట్ మనల్ని అడగరు. సో మీరు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కాలేజ్లో సీట్ అలాట్ అయ్యి మీరు స్కాలర్షిప్ అప్లై చేస్తారు కదా, అప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. సో మీకు ఏ విధమైన గ్యాప్ ఉన్నా కూడా గ్యాప్ సర్టిఫికేట్ కావాలి. బట్ కౌన్సిలింగ్ కోసం అయితే నాట్ మ్యాండేటరీ. మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి గ్యాప్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మైగ్రేషన్ సర్టిఫికేట్ గురించి కొంతమంది మా సీనియర్స్ చెప్పారు. సార్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్లో కావాలని అడుగుతారు. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే సో మనకి ఇది ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత దీంతో పని ఉంటుంది. సో ఇది కూడా జస్ట్ లైక్ గ్యాప్ సర్టిఫికేట్ లాగా. గ్యాప్ సర్టిఫికేట్ కూడా మీరు ఒక కాలేజ్లో జాయిన్ అయ్యి స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు మీకు గ్యాప్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. మైగ్రేషన్ కూడా అలాగే. సో మీకు ఒక కాలేజ్లో సీట్ అలాట్ అయిన తర్వాత ఆ సీట్ అలాట్ అయిన యూనివర్సిటీ సిచ్యువేషన్ బట్టి మీకు మైగ్రేషన్ అయితే అవసరం వస్తుంది. ఎవరైతే 5 years ఎల్ఎల్బీ అప్లై చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వీరికి మైగ్రేషన్ సర్టిఫికేట్తో పని లేదు. ఎవరైతే సో 3 years ఎల్ఎల్బీ అప్లై చేస్తున్న స్టూడెంట్స్ కానీ అండ్ ఎల్ఎల్ఎం అప్లై చేస్తున్న స్టూడెంట్స్ కానీ ఉంటారో వారికి మైగ్రేషన్ సర్టిఫికేట్ తోటే పని ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎల్బీ అప్లై చేసే స్టూడెంట్స్ ఏంటంటే వారి యొక్క డిగ్రీ అనేది సో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో చేశారనుకుందాం. కేయూలో డిగ్రీ కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఓయూలో వాళ్ళకి ఎల్ఎల్బీ సీట్ వచ్చింది అనుకుందాం. ఓయూలో ఇప్పుడు ఎల్ఎల్బీ సీట్ వచ్చింది అనుకుందాం. ఇలా ఒక యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసుకొని వేరొక యూనివర్సిటీలో మీరు జాయిన్ అయినట్లయితే సో అప్పుడు మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలంటే మీ యొక్క కాలేజ్ రిలేటెడ్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఆ యూనివర్సిటీకి వెళ్ళేసి మీకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క గ్యాప్ సర్టిఫికేట్కి ఏ విధంగా అప్లై చేయాలి, మైగ్రేషన్ సర్టిఫికేట్కి ఏ విధంగా అప్లై చేయాలి, డిస్టెన్స్ సర్టిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు ఒకవేళ ఈ డాక్యుమెంట్స్ మీకు అవసరమైనట్లయితే మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి డిస్టెన్స్ సర్టిఫికేట్. డిస్టెన్స్ సర్టిఫికేట్ అనేది ఏంటంటే మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీ కాలేజ్కి కనుక హాస్టల్ ఫెసిలిటీ ఉంటే, మీ క్యాంపస్ కనుక హాస్టల్ ఫెసిలిటీ ఉంటే దాంట్లో మీరు హాస్టల్ అప్లై చేసుకోవాలంటే వాళ్ళు డిస్టెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకురమ్మంటారు. సో డిస్టెన్స్ సర్టిఫికేట్ అనేది మనకు R&D డిపార్ట్మెంట్లో అయితే ఇస్తారు. సో మీరు అక్కడ తీసుకోవచ్చు. ఆ డిస్టెన్స్ సర్టిఫికేట్ అనేది అక్కడ తీసుకోవచ్చు. మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అవసరం వస్తాయి. గ్యాప్ సర్టిఫికేట్ కానీ, మైగ్రేషన్ కానీ, డిస్టెన్స్ సర్టిఫికేషన్ కానీ సో మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత అవసరం వస్తాయి. కాబట్టి వీటి గురించి మీరు ఇప్పుడు పెద్దగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏంటి అనేది మేము ఆల్రెడీ చెప్పాము. సో ఇక్కడ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, ప్రొవిజనల్, ఒకవేళ మీకు ఎల్ఎల్బీ ఉంటే ఎల్ఎల్బీ రిలవెంట్ డాక్యుమెంట్స్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్స్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి లాస్ట్ 7 years డాక్యుమెంట్స్. మీ యొక్క టీసీ కావాల్సి ఉంటుంది, క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు అప్లికేబుల్ అయితే, ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అప్లికేబుల్ అయితే, స్పెషల్ కేటగిరీ మీరు అప్లికేబుల్ అయితే, ఆధార్ కార్డు. సో ఈ థింగ్స్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే స్కాలర్షిప్ గురించి అడుగుతారు. సో స్కాలర్షిప్ గురించి నేను డీటెయిల్ వీడియో చేస్తాను. ఎవరైతే ప్రజెంట్ 3 years ఎల్ఎల్బీ కానీ, 5 years ఎల్ఎల్బీ కానీ అండ్ ఎల్ఎల్ఎం స్టూడెంట్స్ ఉన్నారో నేను స్కాలర్షిప్ గురించి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. స్కాలర్షిప్కి అప్లికేబిలిటీ ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీ చేసి డైరెక్ట్గా ఇప్పుడు ఎల్ఎల్బీ చేస్తున్నానంటే స్కాలర్షిప్ వస్తుంది. నేను ఇంటర్మీడియట్ చేసి డైరెక్ట్గా ఇప్పుడు ఎల్ఎల్బీ చేస్తున్నానంటే స్కాలర్షిప్ వస్తుంది. కానీ నేను ఆల్రెడీ పీజీ చేశాను, ఇప్పుడు 3 years ఎల్ఎల్బీ చేస్తున్నానంటే అలాంటి స్టూడెంట్స్కి స్కాలర్షిప్ రాదు. సో ఆల్రెడీ మీరు ఒక కోర్సు ముందల చేసి ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ డబుల్ కోర్స్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి స్కాలర్షిప్ రాదు. సో అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి హాస్టల్ అండ్ అకామిడేషన్ గురించి కూడా అడుగుతారు మన వాళ్ళు. సో హాస్టల్ ఎలా ఉంటుంది, అకామిడేషన్ ఎలా ఉంటుంది అనేది. సో మనకు మ్యాక్సిమం
ఆఫ్ ది క్యాంపస్లలో అయితే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. లైక్ కాకతీయ యూనివర్సిటీలో కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీలో కావచ్చు. సో ఎల్ఎల్బి స్టూడెంట్స్కి, ఎల్ఎం స్టూడెంట్స్కి హాస్టల్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంతోపాటు సో రెసిడెన్షియల్ కాలేజెస్లో కూడా మనకు సంబంధించి ఎల్ఎల్బి కోర్సెస్ అయితే ఉన్నాయి. వాటిలో కూడా మనకు హాస్టల్ అకామిడేషన్ అయితే ఉంటుంది. స్టూడెంట్స్ ఎవరైతే కాలేజ్లో జాయిన్ అవుతారో, జాయిన్ అయిన తర్వాత మీరు హాస్టల్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. సో నేను చెప్పిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి, సో నేను చెప్పిన స్ట్రాటజీస్ కనుక మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు ఫ్యూచర్లో. లైక్ నేను చెప్పిన హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సీ మెమో ఇవన్నిటిని మీరు కలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పర్ఫెక్ట్గా సబ్మిట్ చేస్తే మీరు రిజెక్ట్ అయితే అవ్వరు. సో ఆల్రెడీ ప్రీవియస్లో మేము ఇచ్చిన గైడ్లైన్స్ చాలామంది ఫాలో కావడం జరిగింది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. అండ్ కన్క్లూజన్ ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఫాలో అవ్వండి. అండ్ క్వశ్చన్ మార్క్ వచ్చేసి సో మీకు ఇప్పుడు చెప్పిన టాపిక్ పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సో మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా ఫర్దర్గా సో మీరు మా అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మేము షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.